Hey everyone, this is Ganesh Chaudhary. Welcome to the GCN Speaks channel. సో ఈ వీడియోలో మనం హౌ టు సాల్వ్ ఎనీ స్టార్ ప్యాటర్న్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అనేది చూద్దాం. సో అండ్ మోర్ ఓవర్ లైక్ నేను ఇంకో పాయింట్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ మీరు నాట్ ఓన్లీ పైథాన్ అనమాట, లైక్ మీరు సి గానీ జావా గానీ జావా స్క్రిప్ట్ గానీ వీటితో ఏమైనా ఫెమిలియర్ గా ఉంటుంది, లైక్ ప్రెసెంట్ గానీ ఫ్యూచర్ లాగా నేర్చుకుందాం ఈ యొక్క మైండ్ సెట్ ఉంటే సో ఆ ఒక లాంగ్వేజ్ లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దట్. లైక్ ఇక్కడ ఏంటంటే మీరు లాజిక్ అనేది ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది, లాంగ్వేజ్ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి అనమాట, సింటాక్స్ ఉంటాయి కాబట్టి. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైనట్టుంది. యా, అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ యొక్క కాన్సెప్ట్ లో ఏంటంటే ఒక సాల్వింగ్ ఎనీ స్టార్ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ మనం మెయిన్ గా కన్సిడరేషన్ చేస్తుంది ఏంటంటే 3 టాపిక్స్ అనమాట. వన్ ఈస్ ఫర్ లూప్ అండ్ అనదర్ వన్ ఈస్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనమాట. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఒక ప్రింట్ ఫంక్షన్ లో కాస్త ఇంకా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అని ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి రేంజ్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ యొక్క 3 కాంబినేషన్స్ లో మనం ఇప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం అనమాట. నేను ఒకసారి మీకు స్క్రీన్ కూడా షేర్ చేస్తా. ఏవైతే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్క్వేర్ గానీ, రెక్టాంగిల్ గానీ, ఇన్వర్టెడ్ గానీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పిరమిడ్, నెక్స్ట్ వచ్చి ఇన్వర్టెడ్, నెక్స్ట్ డైమండ్ అండ్ ఆల్సో నంబర్ ట్రయాంగిల్ అట్లా క్రియేట్ చేస్తాం. ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 16 ఒక ప్యాటర్న్స్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ మెయిన్లీ గైస్ లైక్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే లైక్ మనం ఒక 2 to 3 లైన్స్ మనం నేర్చుకుంటే ఎంటైర్ ఒక 16 ప్యాటర్న్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. ఎస్ డెఫినెట్లీ. అండ్ ఆల్సో దీని యొక్క రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా నేను డెప్త్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే లైక్ పైథాన్ రిలేటెడ్ గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనమాట. అండ్ మోర్ ఓవర్ లైక్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు కూడా చూసి కన్ఫ్యూజన్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు కానీ ఇన్ ఫ్యూచర్ కానీ లేదా ప్రీవియస్ గా కానీ చూసుంటే ప్యాటర్న్స్ రిలేటెడ్ గా లైక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. ప్రతి ఒక్క డెవలపర్ గానీ కోడర్ గానీ ఎట్లా ఏంటంటే వాళ్ళ ఒక పర్స్పెక్టివ్ అనేది మైండ్ లో పెట్టుకుని వీటిని సాల్వ్ చేస్తూ ఉంటారు. సో దట్ మనకి ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే లైక్ వాళ్ళు అలా చెప్పారు, ఇంకో వై పర్సన్ ఇంకోలా చెప్పినాడు, జెడ్ పర్సన్ ఇంకోలా చెప్పినాడు, ఇలా అని కాదు. సో ఎవరు చెప్పినా గానీ అక్కడ లాజిక్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా వేస్ లో ఇలాంటివి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక 2 to 3 లైన్స్ లో మాక్సిమం 2 లైన్స్, మాక్సిమం 3 లైన్స్, మినిమం 2 లైన్స్ ఒక దీంతో ఒక ప్యాటర్న్స్ అనేవి ఫిల్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ యొక్క దీంట్లో మన వల్ల లైక్ ఎవరెవరికి బాగా బెనిఫిట్ అంటే సింపుల్ గా ఈజీగా ప్యాటర్న్స్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఒక వీడియో అనేది పర్ఫెక్ట్ అనమాట. సో ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దాం. నేను చెప్పాను కదా ఈ యొక్క ప్యాటర్న్స్ ని లైక్ సాల్వ్ చేయాలంటే త్రీ కన్సిడరేషన్ చేయాలి. వన్ వచ్చేసి లూప్, వీఆర్ యూజింగ్ ద ఫర్ లూప్ ఫర్ దట్. అండ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లో ప్రింట్, బికాస్ ఆఫ్ ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేయడానికని కాదు, ఇంకా దాంట్లో లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటుంది, అది కూడా చెప్తాను. నెక్స్ట్ వచ్చి రేంజ్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే రేంజ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ రేంజ్ అనే ముందు దానికంట ఫర్ లూప్ అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక ఐడియా వచ్చేస్తుంది, బేసిక్ ఒక ఐడియా కోసం. ఓకేనా? రైట్. సో జనరల్ గా మనకి ఫర్ లూప్ అంటే అందరికి తెలిసిందే. ఎందుకు యూజ్ చేస్తాం? ఐటరేషన్స్ అనేవి లైక్ రిపిటేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అవునా? ఫర్ లూప్ అనేది ఇది మనకు అందరికి ఒక ఐడియా ఉంది. ఫర్ లూప్ అంటే దేనికి? ఐటరేషన్స్ కోసం కాబట్టి ఓకే, ఇదంతా మనం పక్కెట్టుకుందాం. ఫర్ లూప్ గురించి తెలుసు కాబట్టి. ఇప్పుడు మనం మెయిన్ దగ్గరకు వచ్చేది ఏంటంటే రేంజ్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఫర్ ఐ ఇన్ రేంజ్ అని పెడతాం నెంబర్ ని ఏమన్నా ప్రింట్ చేయాలన్నప్పుడు. అవునా? ఈ యొక్క రేంజ్ ఫంక్షన్ లో మనకి చాలా డిఫరెన్సెస్ అనే ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ప్రీవియస్ గా తెలుసుంటే ఓకే స్కిప్ చేయండి, బట్ లేదు ఇంకా ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే జస్ట్ వాచ్ చేయండి. ఎంతోసేపు ఉండదు, కాన్సెప్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇన్ డెప్త్ గా తెలుసుకుంటే ఆ లూప్స్ లో చాలా బాగా ఈజీ అవుతుంది. నాట్ ఓన్లీ స్టార్ ప్యాటర్న్ అనమాట, ఫ్యూచర్ లో మీకు ఏదన్నా కొన్ని లూప్స్ తో డీల్ చేయాలంటే రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు రేంజ్ అన్న ఒక టాపిక్ లోకి వద్దాం. సో రేంజ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది చూద్దాం. సో జనరల్ గా మనకు తెలుసు, రేంజ్ అనే ఇచ్చి ఆఫ్ లో మనం n పెడితే సో ఏమని తీసుకుంటది, మనం ఫర్ ఎగ్జాంపుల్ n = 5 అని ఉంది. సో n = 5 అంటే అప్ టు 5 అనేది మన అందరికి క్లారిటీ ఉంది. అవునా? అంటే ఇట్ మీన్స్ 0 1 2 3 4 అంతే. అప్ టు అంటే 5 దాకా అని, 5 అని కాదు కదా, అప్ టు. సో ఇది అందరికి ఐడియా ఉంది కాబట్టి నేను ఇది పార్ట్ స్కిప్ చేస్తాను. సో మనకి ఏంటి, ఐటరేషన్స్ అనేవి ఇక్కడ ఓన్లీ సింగిల్ నెంబర్ ఇస్తే దాని డిఫాల్ట్ గా ఏం తీసుకుంటది అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది 0 నుంచి తీసుకుంటది. ఈ యొక్క రేంజ్ అనేది, అది మీకు ఐడియా ఉంది రైట్? ఇన్ కేస్ మనం లైక్ ఎలా అంటే లేదు 0 తో స్టార్ట్ అవ్వకూడదు, 1 తో స్టార్ట్ అవ్వాలంటే రేంజ్
1, మనం ఏమనుకుంటాం n అని ఇచ్చేస్తాం. కాకపోతే ఇక్కడ థింగ్ ఏంటంటే ఒకటి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. 1, 2, 3, 4 అప్ టు 5. సో 5 అనేది కన్సిడరేషన్ ఉండదు. సో దట్ మనం ఏం చేసుకోవాలి, ఎప్పుడైనా 5 అనేది కౌంట్ రావాలి మనకి. సో n+1 అనేది పెట్టుకుంటాం ఎప్పుడు నెంబర్స్ ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడే. ఓకే కదా, ఐటరేషన్స్ అంటలేదు. ఇలా నేను రేంజ్ నుంచి మనం ఫర్ లూప్ లోకి తీసుకొచ్చి ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా నెంబర్స్ గురించి మనం బాగా లైక్ థింక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన సొల్యూషన్ ఏంటంటే మన మెయిన్ ప్రాబ్లం లైక్ మనకి ఏందంటే ఇష్యూ, మనకి ప్రింట్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేయాలి అన్న కాన్సెప్ట్ లోనే మైండ్ లో పెట్టుకోండి. రేంజ్ మొత్తం దీని మీద బేస్ చేసుకుని చెప్తా. ఓకే, ఇప్పుడు రేంజ్ లో కొన్ని ప్రాపర్టీస్ అనేవి చూద్దాం. ఎలా అంటే ఓకే, ఇది క్లోజ్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాం, ఎండింగ్ పాయింట్ ఇచ్చాం. అండ్ ఆల్సో మనకి ఇంకో పారామీటర్ కూడా ఉంటుంది. 3 ఇస్తే ఏమవుద్దంటే స్టెప్స్ అన్నమాట, అంటే ఎన్ని వాటిని స్కిప్ చేయాలన్నట్టు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 అని ఇచ్చా, ఇక్కడ n బదులు 10 అని ఇచ్చా డైరెక్ట్ నెంబర్ అనేది. ఇక్కడ 2 అని ఇచ్చా. అంటే ఏంటంటే ముందు ఒక రేంజ్ రాసుకుందాం ఫస్ట్ నార్మల్ గా మన అండర్స్టాండింగ్ కోసం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 7 దాకా బాగానే అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ 2 అని ఉంది కదా, సో ఇది ఎలా ఇండికేట్ చేస్తుంది అంటే 0 మైనస్. ఓకేనా, లైక్ దీని అర్థం ఏంటంటే లైక్ ఇక్కడ ఇండెక్స్ అనేది 0 ఉంది, ఇండెక్స్ తర్వాత ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి అంటే 1, 2. సో ఈ సెకండ్ స్టెప్ తర్వాత దీంట్లో ఏదైతే వాల్యూ ఉందో అది మనకి ప్రింట్ అవుతుంది. అప్ టు అని కాదు అది. ఓకేనా, దాని ఒక నెక్స్ట్ ఎక్కడ దాకా అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండెక్స్ అనేది 2 ఉంది, నెక్స్ట్ ఏమవుద్ది మళ్ళీ 4 అవుద్ది. అవునా, సో దట్ లైక్ స్కిప్ ప్లస్ చేయాలంటే అంత 4, 2 + 2 మళ్ళీ 4 కి ఇండెక్స్ వచ్చింది, మళ్ళీ 2 స్టెప్స్ వేయాలి 6. అంటే ఏదైతే ఇండెక్స్ ఉందో దాన్ని మనకి షోకేస్ చేస్తుంది అనమాట. ఐ థింక్ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తా. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ 1, 10, 2 అంటే రేంజ్ అనేది ఇక్కడ అన్ని స్టెప్స్ వేసిన తర్వాత ఆ స్టెప్ లో ఏదైతే ఉందో వాల్యూ అనేది అది ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 3 కాదు 2, నేను 3 అని మెన్షన్ చేసినట్టున్నా. లైక్ ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. ఇప్పుడు రేంజ్ ఆఫ్ 1, 5 అంటే నేను ఇక్కడ ఏమని ఇచ్చా, 2 అని ఇచ్చా. సో దట్ ఏమనవుతుంది 1, 3 ఇంకా 5 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే లైక్ నార్మల్ గా నెంబర్స్ తీసుకుంటే ఇలాగా మనకి ఏంటి 1, 2, 3, 4, 5 అప్ టు 5 కాబట్టి 5 అనేది ప్రింట్ అవుతుంది, జనరల్ మనకు తెలిసిందే. సో దట్ ఈ యొక్క కన్సిడరేషన్ చేసుకుంటది అనమాట. సో ఇక్కడ ఏంటి స్టార్టింగ్ పాయింట్ అనేది మొదలవుద్ది. సో 1 అనేది ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఇంకో 2 సెకండ్ స్టెప్ ఏంటి 1, 2, 3 అనేది ప్రింట్ ఇస్తుంది. సో దట్ 1, 3 దాకానే ప్రింట్ ఇస్తుంది. సో అర్థమైందా? మీకు డౌట్ రావచ్చు లైక్ ఇన్ కేస్ 1 ఇస్తే ఏమవుద్ది అనేది. సో 1 ఇస్తే ఎలా ప్రింట్ అవుద్ది అంటే లైక్ 1, 5 అని ఇస్తే డైరెక్ట్ గా అన్ని నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి అనమాట. యా, ఎందుకంటే ఇక్కడ మీకు క్లారిటీ చెప్తా చూడండి. 4, 5 దాకా అన్నాం కాబట్టి 4 ఫస్ట్ 0 తో స్టార్ట్ 1 తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ 0 దాని వాల్యూ 1 తో స్టార్ట్ అవుద్ది. ఓకేనా, అప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది అంటే దాని నెక్స్ట్ స్టెప్ ఏంది, ఒక స్టెప్ కదా మనం ఇక్కడ ఇండికేట్ చేసింది. సో దట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటి 2, ఇండెక్స్ వాల్యూ 1. సో నెక్స్ట్ స్టెప్ 1 అంటే లైక్ ఒక స్టెప్ వేస్తాం, మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తాం ఒక సింగిల్ స్టెప్ లో, దాని ఇండెక్స్ వాల్యూ అంతా 2. సో మళ్ళీ 3 ప్రింట్ అవుతుంది, అలా 4. సో దట్ 1 ఇస్తే ఇంకా లైన్ లైక్ 1 by 1 పక్కన అదే లైక్ డిసైడ్ ఆఫ్ కింద వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇంతవరకు మీకు క్లారిటీ వచ్చింది. సో ఒకసారి ఇదే నేను ప్రింట్ చేసి లైక్ కోడింగ్ చేసి చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట మన దాంట్లో. ఏంటంటే 20th అండ్ ఆల్సో 28th మనం లైవ్ ఫ్రీ డెమో సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం, అది కూడా మన తెలుగులోనే. సో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే పైథాన్ రిలేటెడ్ అంటే లైక్ స్టిల్ ఇంకా 2026 లో పైథాన్ నేర్చుకుంటే బెనిఫిట్ ఉంటుందా, ఇలా డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ గురించి అనమాట. సిఎస్సి అయినా నాన్ సిఎస్సి అయినా లేదా కోడింగ్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా, ఆల్రెడీ 4 years కంప్లీట్ అయిపోయింది బీటెక్, స్టిల్ ఇంకా కోడింగ్ రాదు, పైథాన్ నేర్చుకుంటే ఏదైనా బెనిఫిట్ అవుతుంది అనుకుంటున్నారు అనుకుంటే అలాంటి వాళ్ళకి అనమాట. నెక్స్ట్ పైథాన్ ఫస్ట్ లాంగ్వేజ్ వల్ల బెనిఫిట్ ఏంది, లైక్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏంది, నెక్స్ట్ లైవ్ డెమోన్స్ట్రేషన్, కొన్ని 2-3 ప్రాజెక్ట్స్ అనేవి లైవ్ డెమోన్స్ట్రేషన్ చేస్తాం. లైక్ స్ట్రక్చర్డ్ పైథాన్ బూట్ క్యాంప్, మనం ఒక 45 days బూట్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తాం అనమాట పైథాన్ మీద. లైక్ దాంట్లో ఫండమెంటల్స్, ఊప్స్ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, నెక్స్ట్ వచ్చేసి లైక్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తాం, మన రెజ్యూమ్ కి ఎలా యాడ్ అవుతాయి, నెక్స్ట్ వచ్చేసి గిట్ హబ్ లో ఎట్లా పుష్ చేస్తాం, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక జాబ్ కి ఎలా అప్లై చేస్తే ఎలా మనం కీవర్డ్స్ అనేవి ఇంటర్వ్యూలో మనం మెన్షన్ చేసుకోవాలి, లైక్ రెజ్యూమ్ లో మెన్షన్ చేయాలి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంటర్వ్యూ టిప్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క 45 days
కోర్సులో అయితే ఇంక్లూడ్ చేసి ఉంది. సో దీని రిలేటెడ్ గా బ్రీఫ్ గా నేను ఒక ఫ్రీ డెమో సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాను కదా 28th అండ్ ఆల్సో 28th మార్చ్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ యొక్క డేట్స్ లో చూస్తే 2026 ఓకేనా, లైక్ 2026 ఇయర్ 20 అండ్ 28 సో డేట్స్ లో. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ 1 to 1.5 ఏదైతే కన్వర్సేషన్ లైక్ ఫ్రీ డెమో సెషన్ ఉందో మీరు అటెండ్ అవ్వండి. సో ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు మన దాంట్లో ఎన్రోల్ అవ్వకపోయినా ఫ్యూచర్ లో మీకు ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి అనేది ఒక స్కోప్, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో 1 డేలో లైక్ 1.5 hour అనేది నీ కెరియర్ గురించి స్పెండ్ చేస్తున్నాం అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్పెండ్ చేస్తలేదంటే ఇంకా మీ ఇష్టం, అది మీకు వదిలేస్తాం. సో దట్స్ ఆల్. ఈ యొక్క అనౌన్స్మెంట్ రిలేటెడ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను ఫర్ లూప్ తీసుకుంటున్నా ఇన్ రేంజ్ ఆఫ్, నేను ముందు నార్మల్ గా ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, దాన్ని ప్రింట్ చేస్తాం. ఎన్ ఈక్వల్ టు ఒక 5 వేసుకుందాం, అన్ యావరేజ్ ప్రింట్ చేద్దాం మామూలుగా. ఓకే, నేను చెప్పాను కదా మనం ఏది ఇండికేట్ చేయకపోతే ఏమవుద్ది, డైరెక్ట్ గా డిఫాల్ట్ వాల్యూ 0 అనేది తీసుకుంటుంది, 0తో స్టార్ట్ అవుద్ది. సో మనము అప్ టు 5 అన్నాం, సో దట్ 4 దాకా ప్రింట్ అయింది. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్టింగ్ పాయింట్ ఇద్దాం, మనకి 1 తో స్టార్ట్ చేద్దాం అనుకుందాం కౌంట్ అనేది. సో 1 2 3 4 ఓకే అప్ టు 5. సో 5 కాదు, అప్ టు 5 వరకు, 5 అనేది కాదు. ఓకే రైట్, ఎంతవరకు క్లారిటీ వచ్చింది మీకు. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టెప్స్ అనేది చేద్దాం. ముందు ఏంటంటే 2 పెడదాం మీకు క్లారిటీగా అర్థం అవడానికి. సో 3 మనం నెంబర్ అనేది కాస్త ఇంక్రీజ్ చేద్దాం సో దట్ మనకి క్లారిటీ వస్తుంది వేరియబుల్. సో ఏం చెప్పా, 1 3 5 7 9. సో ఇందాక నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది వచ్చింది అవునా, మీకు చూపిస్తా చూడండి. 1 పెట్టి జస్ట్ ఏమైంది, లైన్ గా ప్రింట్ అయిపోయింది అప్ టు 10. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది మీకు. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి రేంజ్ దాంట్లోకి వెళ్ళండి, నేను అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకసారి సెకండ్ టైం చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. లైక్ ఫస్ట్ టైం రేంజ్ గురించి వింటున్నారంటే ఇంతవరకు క్లారిటీ వచ్చింది. వాట్ ఇఫ్ ఒకవేళ 0 పెడితే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే లైక్ అదే లైక్ దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే 0 అనేది మనకి మెయిన్ లైక్ ఎర్రర్ అనే దాన్ని త్రో చేస్తుంది. ఎందుకంటే 0 అనేది అదే పొజిషన్ నుండి అక్కడ ఇటరేట్ అవ్వదు కదా, అదే పొజిషన్ నుండి అదే కౌంట్ చేసుకోవద్దు కదా, అందుకని 0 అనేది మెన్షన్ చేయదు. ఓకేనా, సో మనకి స్టెప్ వైజ్ గా లైన్ గా రావాలంటే 1 అయినా వాడచ్చు, లేదా ఇలాగైనా. ఇంతవరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే 1 to 9 కాకుండా 9 to 1 ప్రింట్ చేద్దాం అనుకో. అర్థమైంది కదా పాయింట్. సో అప్పుడు ఏం చేయాలి, రివర్స్ అంటే ఇట్ మీన్స్ రివర్స్ చేయాలి నేను దీన్ని రేంజ్ ని. సో దీన్ని కూడా ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇప్పుడు రేంజ్ అనేది మనకి 1 to 10 అనేది తీసుకున్నా, కాకపోతే నాకు 1 to 10 వద్దు, 10 to 1 అనేది పెడతా. సో అలా అని చెప్పి లైక్ రేంజ్ 10,1 అని పెట్టేస్తే ప్రింట్ అవుద్ది అంటారా, ఒకసారి ట్రై చేద్దాం. సో 10,1 అంటే ప్రింట్ అవుద్దా, ప్రింట్ అవ్వదు. ఎందుకంటే నీకు స్టార్టింగ్ పాయింట్ 10 తో స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ పాయింట్ 1 తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ థింగ్ ఏంటంటే రేంజ్ అనేది ఎప్పుడైనా మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినప్పుడు దాంట్లో, అంటే లైక్ ఆర్గ్యుమెంట్స్ అంటే తెలుసు కదా, ఫంక్షన్ లో బిల్ట్ ఇన్ లో ఈ ప్లేసెస్ ఆర్గ్యుమెంట్స్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏం గమనించాలంటే 2 ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ అనేప్పుడు అప్పుడు అది ఎలా తీసుకుంటది అంటే ఫంక్షన్ ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట, నెక్స్ట్ వన్ వచ్చి ఎండింగ్ పాయింట్, అప్ టు ఎండింగ్ పాయింట్ అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఇది చాలా చిన్నగా ఉండాలి వెన్ కంపేర్ విత్ ఎండింగ్ పాయింట్ తో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఎంత కంపేర్ చేస్తే ఇది, సో 1 లెస్ దెన్ ఆల్వేస్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు n, అంటే n మీన్స్ వేరియబుల్ అనమాట, అంటే ఎండింగ్ పాయింట్ అనుకోండి. ఓకే రైట్, నేను చెప్తున్నా మళ్ళీ చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఆల్వేస్ లెస్ దెన్ n. ఓకే ఎస్, క్లారిటీ వచ్చినట్టుంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ వేరే దానికి వద్దాం, నెక్స్ట్ మెయిన్ దానికి రివర్స్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మరి రివర్స్ చేయడం ఎలాగా అనే పాయింట్ ని చేస్తే సేమ్ నేను ఇక్కడ చెప్పాను చూసారా, స్టార్టింగ్ పాయింట్ ఇస్తాం అంటే 10 తో స్టార్ట్ అవ్వాలి, 1 తో ఎండ్ అవ్వాలి, ఇంతవరకు కరెక్టే. కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈసారి -1 ఇస్తాం. సో -1 ఇస్తే ఏమవుద్ది అనేది ఒకసారి క్లియర్ గా చెప్తా చూడండి. ఇక్కడ 1 ఇచ్చారు, రివర్స్ వరకు ప్రింట్ అవ్వాలి, ఎక్స్పెక్టెడ్ అవరా, సో అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ అనేది ప్లస్ ఎస్యూమ్ చేద్దాం, సో 10 దాకా వచ్చింది చూసారా. సో ఇట్ మీన్స్ మీరు ఇక్కడ 0 అనేది ఇండికేట్ చేయకూడదు. మీరు ఏం చేయాలంటే మీరు 1 to 10 ప్రింట్ చేయాలంటే ఇక్కడ రేంజ్ లో 1 నుంచి 10 దాకా ఇచ్చి, మీరు ఏదన్నా స్టెప్స్ లైక్ 1 3 4 ఎలా ఇచ్చుకోవాలంటే 2 అనేది గ్యాప్ ఇస్తే ఎంత అయితే గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ ఇస్తాం. ఇన్ సేమ్ వే ఇక్కడ ఏం చేస్తామంటే రివర్స్ చేయడానికి 10 1 అని ఇస్తాం. ఓకేనా, 10 1 అని ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇస్తాం. ఎప్పుడు ఇది ఓన్లీ రివర్స్ చేసినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, డైరెక్ట్ గా ప్రింట్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. ఓకే రైట్, ఇప్పుడు రివర్స్ ఇచ్చి ఇప్పుడు చూడండి ఆల్వేస్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే 0 అనేది ఇవ్వకూడదు. మీరు అనుకోవచ్చు నార్మల్ గా ఇచ్చేస్తే ఏమవుద్ది అనేది. సో కొన్ని ప్రతి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కి సర్టెన్ రూల్స్ అండ్ పారామీటర్స్ ఉంటాయి అనమాట. సో మనం దాన్ని ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి.
ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇంకోటి ఉంది చిన్నది ఇష్యూ అనేది. సో 1 ఇచ్చాను, కాకపోతే నాకు 10 తో స్టార్ట్ అయింది. సో 10 తో స్టార్ట్ అయింది. ఇదేంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం -1 ఇద్దాం. సో నార్మల్ గా మనకి ప్రింట్ అయిపోద్ది 10 to 1. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 నుంచి బాగానే ప్రింట్ అయింది. బట్ లాస్ట్ లో మనకి 1 అనేది లేదు. సో దట్ మనం ఏం చేస్తామంటే 1 అప్ టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకోండి, దీంట్లో ఎప్పుడైనా రేంజ్ లో సెకండ్ పొజిషన్ అనేది ఎప్పుడు అప్ టు అనే దానికేనా అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. సో అందుకని 1 కన్సిడర్ లేదు, మనకి 1 కూడా కన్సిడరేషన్ కావాలంటే 0 అని పెడతాం. ఓకే, అప్పుడు అయిపోద్ది. బట్ ఐటరేషన్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే ఎట్లా అంటే లైక్ మీరు ఇక్కడ చూసారంటే ఐటరేషన్ అనేది ఒకటి పెంచుకోవాలి ఎక్స్ట్రాగా ఎప్పుడైనా, లైక్ అప్ టు అంటారు కాబట్టి. సో ఓకేనా, మీకు క్లారిటీ వచ్చినట్టు ఉంది ఇంతవరకు ఎలా రివర్స్ చేయాలనేది. కాకపోతే నాకు ఏంటంటే ఇప్పుడు నేను కొత్త డౌట్ అనేది రేస్ చేస్తున్నాను, మీకు చూడండి. ఫర్ ఐ ఇన్ లిస్ట్ ఏ, నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఆ లిస్ట్ ఏంటంటే వర్డ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఏ ఈక్వల్ టు ఏ బి సో ఇలా ఉంది. నాకు లిస్ట్ అనేది నార్మల్ గా మీరు ప్రింట్ చేస్తే ఇలాగా లైక్ డౌన్ స్ట్రైట్ గా వచ్చేస్తుంది. కాకపోతే నాకు ఏంటంటే పక్కన రావాలి, అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే లైక్ ఏ బి సి అన్నట్టు రావాలి. సో ఈ యొక్క ప్రింట్ ఫంక్షన్ ఏంటంటే మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ కదా ప్రింట్ అనేది. సో మనకి దీనికి ఒకటి పారామీటర్ ఉందన్నమాట ప్రింట్ ఫంక్షన్ లో. సో నార్మల్ గా ఇక్కడ ఏదైతే పెడుతున్నామో ప్రింట్ ఫంక్షన్ లో అది డైరెక్ట్ గా మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే అందరికీ తెలుసు. సో ఎంత చిన్న ప్రోగ్రామర్ అయినా బేసిక్ తెలిసి ఉంటుంది. కాకపోతే చాలా మందికి తెలియదు ఏంటంటే ఎండ్ అనే ఒక పారామీటర్ ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎప్పుడైనా ఒక లైక్ ప్రింట్ అన్న దాని తర్వాత ఇక్కడ ఉన్నది డిస్ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ లైన్ కి వెళ్ళకన్నా దాన్ని కంటిన్యూ అవ్వాలి అంటే దాని ఎండింగ్ లో ఏదన్నా మనం పెట్టాలి అంటే కంటిన్యూ చేయాలంటే ప్రింట్ ఆఫ్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది వాల్యూ ఇచ్చి కామా ఎండ్ అనే దాన్ని మెన్షన్ చేస్తే దాని ఒక ఎండింగ్ అనేది పక్కనే వస్తుంది. అంటే లైక్ న్యూ లైన్ కి వెళ్తే సేమ్ లైన్ లో ఉంటుంది అనమాట. ఈ డబుల్ కోట్స్ లో ఏంటంటే లైక్ ఎండ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఈ గ్యాప్ లో మనం ఏంటంటే ఏదన్నా క్యారెక్టర్ అనేది మనం పెట్టుకోవచ్చు అనేది ఒకసారి కోడింగ్ చేస్తూ చూపిస్తా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ అనేది నార్మల్ ప్రింట్ చేస్తే తెలిసిందే, కామా పెట్ట ఎండ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ పెట్ట, ఇది రూల్ అనేది ఫాలో అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఏ బి నాకు ఇలా కాదు, కామాతో సెపరేట్ అవ్వాలి, అప్పుడు ఇక్కడ కామా పెడతా. నెక్స్ట్ ఇన్ కేస్ నాకు స్పేస్ కావాలంటే లైక్ కామా లైక్ వద్దు, స్పేస్ కావాలంటే లైక్ స్పేస్ పెట్టచ్చు. సో స్పేస్ అనేది ఇలా వచ్చింది, చూసారా? రైట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీనికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట, ఏవైతే ప్రింట్ చేయాలో వాటి. ఐ హోప్ లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి అయితే కవర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ యొక్క ప్యాటర్న్స్ ని ఎలా ప్రింట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నేను ఒకసారి క్లియర్ చేస్తా. తీసుకున్నా, ఇది మనకి అందరికి తెలిసింది. లైక్ స్క్వేర్ ప్యాటర్న్స్ అంటే మనకి రో అండ్ కాలమ్ అనేది సేమ్ ఈక్వాలిటీ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే n ఈక్వల్ టు 5 అనేది నార్మల్ తీసుకుంటున్నా. ఇంకా బ్లాక్ లో ఏంటంటే ప్రతిసారి n ఈక్వల్ టు అనేది రాయింది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ n ప్రింట్ ఆఫ్ ఐ ఇంటూ మనకి ఏంటి ముందు స్టార్ అనేది ప్రింట్ చేస్తాం లైక్ సింపుల్ అండర్స్టాండింగ్ కోసం. స్టార్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎన్ని టైమ్స్ ఐఎన్ ఉందో అన్ని టైమ్స్, అవునా? సరే, ఎన్ ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ ప్రింట్ అయింది. ఇక్కడ ఏంటి ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 తీసుకుంటుంది. ఒకసారి లెట్ మీ చెక్. సంథింగ్ ఏదో బ్లాక్ లో ఉన్నట్టుంది, అందుకని n ఈక్వల్ 5 అనేది ఒకసారి రిమూవ్ చేద్దాం. ఇది డైరెక్ట్ గా ఇక్కడ రాద్దాం. n ఈక్వల్ 5 అంటే ఎంత ప్రింట్ అయింది. కాకపోతే నాకు ఏంటంటే రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ కూడా అన్ని ఉండాలి. సో దట్ మనం ఇక్కడ ఏం చేసుకోవచ్చు, ఇంటూ రో అండ్ కాలమ్ సేమ్ కాబట్టి డైరెక్ట్ గా n అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే సో ప్రతి ఐటరేషన్ కి n టైమ్స్ అనేది సింగిల్ లైన్ లో ప్రింట్ అవుతుంది, అవునా? రైట్. ఇప్పుడు ఇది స్క్వేర్ లాగా ఉందో రెక్టాంగిల్ లాగా ఉందో? రెక్టాంగిల్ లాగా ఉంది. సో దట్ మనం ఏం చేద్దాం అంటే అది దీన్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఎక్కడ నార్మల్ గా కోడింగ్ లో లైక్ టెర్మినల్స్ ఎలా ఉంటాయంటే ఒకదాని తర్వాత దానికి స్పేస్ ఉండదు పెద్దగా. బట్ దీంట్లో ఏంటంటే కాస్త లైక్ ఐడీస్ అనేవి సెపరేట్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళు కాస్త ఏంటంటే రీడబిలిటీ కోసం వీటికి ఏంటంటే గ్యాప్లు ఇచ్చారు. సో దట్ ఇక్కడ ఏం చేశారంటే క్యారెక్టర్ ఎప్పుడు ఇక్కడ థింగ్ అనేది ఎలా ఉంటదంటే మీకు సింపుల్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. ఒక బాక్స్ లో తీసుకుంటే దీంట్లో ఏ అనేది రాస్తాం, నెక్స్ట్ బి అనేది సేమ్ అదే సైజ్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ స్టార్ ఏమవుతుందంటే పైకి వచ్చేస్తుంది. సో అలా అక్కడ పైకి రావడం, సో ఇలా థింగ్స్ అనేవి ఉన్నాయి. సో దట్ ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది కదా కాస్త, ఆ గ్యాప్ ని మనం లైక్ దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే స్పేస్ ఇద్దాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూసారా, కట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మీరు ఎంత చేసినా యాస్టిస్ దింపాలంటే కొన్ని స్పేసెస్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. అంటే ఒక క్యారెక్టర్
ఉన్నంత, లైక్ స్టార్ ఎంత సైజ్ ఉంటుందో అదే స్పేస్ కూడా అంతే సైజ్ ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి. ఓకేనా, రైట్. ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. లెఫ్ట్ ట్రయాంగిల్. అసలు లెఫ్ట్ ట్రయాంగిల్ ఎట్లా ప్రింట్ చేస్తారని ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఎఫ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎన్ అని తెలుసు, నార్మల్ తీసుకుంటాం. ఎందుకంటే మనం ఎంతైతే ఇన్పుట్ ఇస్తామో అంతే, లైక్ ఎన్ వాల్యూ ఎంత ఇస్తామో రోస్ అని అన్ని ఇస్తాం. సో దట్ ప్రింట్ ఆఫ్, ఈసారి ఏం చేద్దామంటే ఐ పెడదాం, సారీ స్టార్ పెడదాం, ఇంటూ ఐ పెడదాం. ఎందుకంటే ఫస్ట్ లైన్ లో 1, సెకండ్ లైన్ లో 2, థర్డ్ లైన్ లో 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్స్ అలా రావాలి కాబట్టి ఇలా పెడదాం. సో సేమ్ థింగ్ ఇక్కడ మనం రేంజ్ అనేది ఇండికేట్ చేయాలి స్టార్టింగ్ పాయింట్. అందుకని ఇక్కడ 0తో తీసుకుని ఇక్కడ ఎంటీ ఇచ్చింది. ఓకేనా, అందుకని మనం ఏం చేస్తామంటే కాకపోతే అప్ టు 4 వస్తుంది. సో మనం దీని గురించి ఏం చేయాలి, +1 పెట్టుకుంటాం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ స్పేస్ పెట్టుకుంటే యాస్టేజ్ వచ్చేస్తుంది. అంటే ఇట్ మీన్స్ ఒక స్పేస్ ఉంది ప్రతి స్టార్ పక్కన అన్నట్టు ఐడెంటిఫై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ కోడ్ కి వెళ్దాం. దీన్ని ఇన్వర్స్ చేద్దాం, అంటే రివర్స్ చేద్దాం. రివర్స్ చేయాలంటే ఎలాగా, ఇదే కోడ్ ని కాపీ చేస్తున్నా, మళ్ళీ పేస్ట్ చేసి దీన్ని ఎట్లా మోడిఫై చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్తా చూడండి. మనకి ముందు 5 తో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3. ఇందాక మీకు నెంబర్ ని రివర్స్ చేయడం చెప్పాను చూసారా. రేంజ్ లో ఏం చేస్తాం, జనరల్ గా హైయెస్ట్ నెంబర్ అనేది ఇచ్చేస్తాం, అంటే ఎంత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, 0తో ఎండ్ అవుతుంది. ఓకే, ఎంతవరకు క్లారిటీ ఉంది. ఎన్ని స్టెప్స్, సింగిల్ స్టెప్, అంటే 1, 2, 3 అలాగా రివర్స్ లో రావాలి. అప్పుడు ఏం చేస్తాం, -1 ఇస్తాం, ఎందుకంటే దాని ఒక రూల్ అది. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ చేద్దాం చూడండి. వచ్చిందా కరెక్ట్ గా, రైట్. అండ్ నెక్స్ట్ కోడ్ కి వెళ్దాం. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ సేమ్ వే, లైక్ మనం దీన్నే అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమైందా, అంటే నేను ఇందాక ఇది రాస్తా, దీన్నే అడ్జస్ట్ చేసుకుంటా, ఇక్కడ అయిపెట్టా అలాగా. అంటే మనకి అండర్స్టాండింగ్ గురించి రావాలన్నమాట. ప్రతిసారి కోడ్ ని బట్టి పట్టలేం కదా ఎగ్జామ్స్ లో, వాటిలో మనకి ల్యాబ్స్ లో ఇచ్చేది ఆ మాత్రం టైం, మళ్ళీ నేర్చుకుంటే కష్టం. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే డెడ్ ఈజీగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు గట్టిగా లైక్ ఒకసారి గమనించండి, మనకి లెఫ్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఇటు సైడ్ వచ్చింది గ్యాప్, ఇప్పుడు ఇటువైపు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ముందు స్పేసెస్ పెడదాం. జనరల్ గా ఇక్కడ ఏదో మిస్టేక్ ఏదో, ఓకే మనం డైరెక్ట్ గా డబుల్ కోట్స్ తర్వాత పెట్టాం కదా, స్పేసెస్ పెడదాం నార్మల్ గా. సో ఇక్కడ స్పేస్ వచ్చింది, కాకపోతే మనకి ఎలా కావాలి, ఇలా ఉండాలి. అంటే ఇట్ మీన్స్ ఫస్ట్ ఇక్కడ నేను క్లారిటీగా చెప్తా చూడండి. ఒకసారి ఇక్కడ డ్రా చేస్తూ మనకి లైక్ ఎలా ఉందంటే 1 2 1 2 3 1 2 3 4. సో మనకి లైక్ ఇటువైపు నుంచి ప్రింట్ అవుతుంది. బట్ మనం ఎలా ఆలోచించాలి, ఇటువైపు నుంచి స్పేసెస్ అనేవి ఎన్నో కౌంట్ చేయండి ఒకసారి. అంటే లాస్ట్ లైన్ లో 5th, అంటే లైక్ ఇప్పుడు n=4 ఉంది. సో n=4 ఉంది కాబట్టి అప్ టు వెళ్తుంది కాబట్టి లైక్ లాస్ట్ నెంబర్ అనేది చూద్దాం. లాస్ట్ నెంబర్ ఏంది, ఎండింగ్ పాయింట్ 4. సో 4 స్టార్స్ అనేది ప్రింట్ అయింది, అంతవరకు ఒక క్లారిటీ ఉంది. సో అంటే ఇక్కడ స్పేసెస్ అనేవి 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. అవునా, అంటే ఎలా అంటే 1 2 3 సారీ 4 కాదు, ఎందుకంటే మనకి 5th లైన్ లేదు కాబట్టి. సో అందుకని 3 దాకా. ఓకేనా, ఇది ఇక్కడికి 2, ఇక్కడికి 1 ఇక్కడికి, రైట్. ఎంతవరకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్ గా పాయింట్ అనేది ఇక్కడ మనకి ఆల్రెడీ n=4 అని ఇచ్చాడు. మనకి ఐటరేషన్ ఎప్పుడు 1 తో స్టార్ట్ అవుతుంది, అది మీకు తెలిసిందే. సో 1 తో స్టార్ట్ అయినప్పుడు ఈసారి మనం ఏం చేద్దాం అనేది ఒకసారి చెప్తా చూడండి. అప్పుడు ఏంటి, i అనేది ఐటరేషన్ 1 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి n-i చేద్దాం. ఓకేనా, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 4 ఉంది. సో 4 ఉంటే డైరెక్ట్ గా ఐటరేషన్ 4 వచ్చినప్పుడు ఏమవుద్ది అంటే n=4 అయినప్పుడు 0 అయిపోద్ది. సో దట్ ఈ యొక్క వాల్యూని ఒక లాగా చేసి ఫంక్షన్ లాగా, అంటే లైక్ ఫంక్షన్ మ్యాథమెటిక్స్ లో చెప్తున్నా, నార్మల్ గా ఈ గ్రూప్ ఆఫ్ కింద చేసి దీన్ని మనం అక్కడ పెడదాం. ఎట్లా క్లారిటీ వచ్చిన ఉంటుంది నాకు తెలుసు మీకు. అంటే స్పేస్ ఇచ్చి ఇంటూ ఎన్ని టైమ్స్ మనకి n-i అన్ని టైమ్స్. సో ఇక్కడ మీరు గమనించారంటే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాలా, ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా స్టార్ స్పేస్ అనేది ఒక షేప్ కింద తీసుకున్నాం. అంటే లైక్ మన కౌంట్ ఎలా అంటే స్టార్ స్పేస్, ఓకేనా, దీన్ని అంతా కలిపి సింగిల్ కింద మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. సో దట్ మనం ఏం చేయాలంటే స్టార్ ప్లేస్ లో మనం స్పేస్ పెట్టి, అంటే 2 టైమ్స్ స్పేస్ పెట్టాలి. ఓకేనా, రైట్. సో అప్పుడు మనం కాకపోతే ఇక్కడ సింగిల్ స్పేస్ పెట్టాం, అప్పుడు ఏం చేయాలి, మనం డబుల్ స్పేస్ పెడితే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేద్దాం.
సేమ్ మనకి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా, దీన్ని మనం ఇప్పుడు రివర్స్ ఎలా సింపుల్ వే. నేను ఇందాక ఒకటి చెప్పాను చూసారా, మనకి హైయెస్ట్ నెంబర్ మనకేంటి స్టార్టింగ్ పాయింట్ నుంచి రావాలి, అప్ టు 0 దాకా వెళ్ళాలి. నెక్స్ట్ -1 పెడితే రివర్స్ అవుద్ది, లైక్ స్టార్టింగ్ అంతే వచ్చేసి. రెడ్ ఈజీ అనమాట నేర్చుకోవడంలో. దెన్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాం, సింపుల్ మనం డైరెక్ట్ గా ట్రయాంగిల్ దగ్గరికి వద్దాం. లేదంటే ఇంకో సింపుల్ వేలో వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ ఇటు పక్కన స్పేసెస్ రిలేటెడ్ చేసాం కాబట్టి, సో ఇది సేమ్ గా ఉంటుంది. సో దీన్ని కాపీ చేసి దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తామని చూద్దాం. ముందు నార్మల్ గా ప్రింట్ ఇస్తున్నాం. దీని ఆల్రెడీ నాకు తెలిసి మీకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ ఒక స్పేస్ తీస్తే ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. డెఫినెట్ నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తా చూడండి. నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఈ షేప్ ఎందుకు ఇలా వచ్చింది అనేది. ఓకేనా, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పేస్ అనేది సింగిల్ ఉంది, గమనించారా? ఇక్కడ ఏంది స్పేస్, అదే స్టార్ స్పేస్ ఉంది. మనం ఇక్కడ ఏమని ఇచ్చాం, స్టార్ స్పేస్ అని ఇచ్చాం, ఇక్కడ స్టార్. సో దట్ ఇది ఎలా క్రాస్ తీసుకుంటుందంటే స్పేస్ 1 అండ్ 2 3 స్పేసెస్ 4 స్పేసెస్. అప్పుడు ఈ డిజైన్ వస్తుంది. అంటే ఎలా అంటే ఒక నెంబర్ ని తగ్గిస్తాం అనమాట. ఓకే, అప్పుడు ఈజీగా ప్రింట్ అయిపోద్ది ఇలాగా. అంటే సింపుల్ వేలో మనకి అండర్స్టాండింగ్ డ్రాయింగ్ లో చూపించాలంటే మనకు బేసిక్ గా ఎలా ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం. ఓకేనా, ఇలా తీసుకుని మనకి 4 ఉన్నాయి, 5 4 తీసుకుందాం సింపుల్ అండర్స్టాండింగ్ కి. ఇటు 4 తీసుకుందాం. ఇక్కడ స్టార్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఉంది, ఇలా క్రాస్ కి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ మళ్ళీ స్టార్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇది ఒక స్పేస్ ఉంది, ఇక్కడ స్టార్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది అనమాట. ఓకేనా, దాని యొక్క లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టార్ వచ్చింది, నెక్స్ట్ ఇది ఇక్కడ ఇదంతా కలిపి ఇది ఒక సెట్ కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ స్టార్ వస్తుంది. నెక్స్ట్ దీనికి ఇది, నెక్స్ట్ ఇలాగా. మీకు అర్థమైన పాయింట్? సో ఇక్కడ ఒక స్పేస్ ని తగ్గిస్తే ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది. మీరు కావాలంటే మ్యాథమెటికల్ గా క్యాలిక్యులేషన్ చేసుకుని ఇంత గ్యాప్లు ఇద్దామని ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే సింపుల్ లాజిక్ ని సింపుల్ వేలోనే సాల్వ్ చేయాలి ఎప్పుడైనా, హార్డ్ ని హార్డ్ వేలోనే చేయాలి. అంతేగాని లైక్ మనం ఏదైనా కాలేజీలో ముళ్ళు దిగింది అనుకో, ఆపరేషన్ బ్లేడ్ పెట్టుకోవచ్చు అంతనే అక్కడ అవసరం లేదు. లైక్ సేఫ్టీ పిన్ తో రిమూవ్ చేసిన వస్తుంది. సో దట్ పాసిబిలిటీస్ అనేవి మనం చూడాలి, అంతేగాని కాంప్లెక్స్ చేసేసుకోకూడదు ఎప్పుడూను. ఓకేనా, అందుకనే లైక్ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే ఈజీగా అర్థమవుద్ది అనమాట. రైట్, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, ప్రాబ్లం కి. ఇప్పుడు ఇది రివర్స్ చేద్దాం. రివర్స్ అంటే మీకు తెలిసింది, n ఇస్తారు, నెక్స్ట్ ఏంది 0 ఇస్తారు, -1. రైట్, ఒక్కసారి ఇది ప్రింట్ చేద్దాం, అయిపోయింది రివర్స్. సో దట్స్ ఆల్, చాలా సింపుల్ అనమాట. ఇప్పటికే మీరు 7 ప్రింట్ చేస్తారు ప్యాటర్న్స్ అనేవి. ఇప్పుడు ఇది డైమండ్ ప్రింట్ చేద్దాం, 8th ప్యాటర్న్ అనేది. మీరు ఇక్కడ గమనించి ఉంటే, నేను ఇది కాపీ పేస్ట్ చేయలేదు కాబట్టి సారీ. నేను ఒకసారి కాపీ పేస్ట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను కోడ్ బ్లాక్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నా, 2 అనేది యాడ్ చేసి. ఇది ఏం చేద్దామంటే మీ అండర్స్టాండింగ్ కోసం ఇది రిమూవ్ చేస్తున్నా. సారీ, ఇది +1. సో ఇక్కడ మీరు గమనించారంటే ఒక డైమండ్ అనేది సేమ్ ఉంది, అవునా? సో ఈ రెండు సేమ్ అంటే లైక్ హిల్ ని రివర్స్ హిల్ ని కంబైన్ చేస్తే డైమండ్ అని వచ్చింది. అందుకని ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం కాపీ అండ్ పేస్ట్ చేద్దాం. ఇక్కడ పై పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రివర్స్ చేసింది ఇక్కడ పేస్ట్ చేద్దాం. వచ్చేసిందా? సో సింపుల్ గా వచ్చేసింది. కాకపోతే ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ లైక్ ఇదే లైన్ సేమ్ ప్రింట్ అయింది, కానీ ఇక్కడ సింగిల్ గా లేదు. సో దట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి అప్ టు ఇక్కడైనా రిమూవ్ చేయాలి, లేదా కింద రిమూవ్ చేయాలి. సో దట్ నేను ఇక్కడ మ్యాక్సిమం రిమూవ్ చేస్తున్నా అప్ టు n దాకా కాబట్టి ఒక ఐటరేషన్ అనేది తగ్గిస్తుంది. సో ఈజీ అయిపోయింది, చూసారా? దట్స్ ఇట్. ఇప్పుడు మనకి మెయిన్ టాస్క్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కాస్త లిటిల్ బిట్ లాజిక్ గా ఉంటుంది, బట్ ఇలాంటి ఈ యొక్క 2 లైన్స్ ని మనం మోడిఫై చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, రైట్. సో ఏం చేద్దాం, ఒక
ఈ యొక్క స్టార్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేద్దామంటే మీరు ఇక్కడ గమనించండి. ప్రతిది లైక్ 1 ఇక్కడ ముందు ఏం గమనిద్దామంటే ఫస్ట్ లైన్ లో 1 అని ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఐటరేషన్ కాబట్టి. సెకండ్ లైన్ లో 1 2, నెక్స్ట్ 1 2 3, నెక్స్ట్ 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4 5. అంటే మనం దీన్ని లోపల ఇంకోటి ప్రింట్ చేయాలి ఎక్స్ట్రాగా. అంటే ఏంటి, ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తా చూడండి. నెస్టెడ్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేస్తున్నాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, ఇప్పుడు మనకి ఇక్కడ కాన్సెప్ట్ అంటే మనకి కంపల్సరీగా 1 తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 పెట్టి అప్ టు I ప్లస్ 1 ఇస్తాం. నాకు తెలిసి మీకు లాజిక్ అర్థమైంది I ప్లస్ 1, ఎందుకంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ మనకి ఇనిషియల్ పాయింట్ 1 తో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 1 తో స్టార్ట్ అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ మనం ఏమీ ఇవ్వలేదు, 0 తో ఇవ్వచ్చు కదండి, మీరు బుర్ర వాడేసి చెప్తారు. కాకపోతే థింగ్ ఏమవుతుందంటే మనకి ఐటరేషన్స్ అనేవి రావన్నమాట సరిగ్గా. మీరు ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 0 ఇచ్చి మళ్ళీ ఇక్కడ 0 ప్లస్ 1 అంటే దాని వాల్యూ 0 అవుద్ది. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ మళ్ళీ 0 అని ప్రింట్ అవుతుంది. అప్పుడు ఏకంగా డైరెక్ట్ ఇంటూ 0ని ఏదన్నా ఇంటూ చేస్తారు, ఏం ప్రింట్ అవుతుంది కదా, ఇంకా లాస్ట్ కి ఏం రాదనమాట. అందుకని అలాంటి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఓకే, మనకి I అనేది ఎలా అంటే ఐని జేతో రీప్లేస్ సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్ పొజిషన్ లో మనం ఏం చేసుకోవాలి, జే అనే దాన్ని టైప్ చేయాలి. అంటే 1 ఇలా వచ్చింది, సారీ 1 కాదు జే అనేది ఇచ్చింది. కాకపోతే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా, రాలా. మీకు ఇందాక నేను ఎండ్ అని ఒక ఆప్షన్ చెప్పాను చూసారా, పారామీటర్ అనేది. సో పారామీటర్ అనేది మెన్షన్ చేస్తారు, ఇక్కడ వచ్చింది. కాకపోతే ఇక్కడ మొత్తం ఇలా వచ్చేసింది ఒకే లైన్ లో. ఆ లైన్ మనం బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. అంటే ఐటరేషన్ 1 ఉంటే ప్లస్ 1 2 అంటే 1 దాకా ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ దీని తర్వాత మనం లైన్ బ్రేక్ చేయాలి. మనం ఇక్కడ ప్రింట్ ఇవ్వకూడదు ఎప్పుడు, దాన్ని బయటకు వచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ అని ఇచ్చి నార్మల్గా ఇస్తే న్యూ లైన్ అనేది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఈ న్యూ లైన్ లో అంటే కొత్త లైన్ లో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రింట్ కంటిన్యూ అయిపోద్ది. ఈ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి న్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రింట్ అంటే న్యూ లైన్ అంతే. ఓకే, మీకు అంతవరకు అర్థమవుతుందని సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చింది. మనం ఏం చేద్దామంటే ఇదంతా కాదనుకుంటే స్పేస్ అనేది యాడ్ చేసుకుందాం. ఎక్కడ ఎండింగ్ లో, ఎండ్ మధ్యలో స్పేస్ అనేది యాడ్ చేద్దాం. మీరు అనుకోవచ్చు ఇక్కడ యాడ్ చేయొచ్చు కదా అంటే, మళ్ళీ అది స్ట్రింగ్ కన్వర్షన్ అవన్నీ మనకి తలపోటు అనమాట, అంత హెవీగా తీసుకోకూడదు. ఓకే దెన్ రైట్, ఇక్కడ దాకా బాగానే వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ దీన్ని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్దాం. ఇప్పుడు ఈ లాజిక్ నెక్స్ట్ లాజిక్ ఏంటంటే 1 2 2 3 3 4 4 5 5 అంటే సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే అదే నెంబర్ అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో దట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ I ఎన్ని లైక్ ఎన్నో రో అయితే అన్ని టైమ్స్ మనం ప్రింట్ అవ్వాలి. సో ఇట్ మీన్స్ I అనేది తీసుకుని దీన్ని మనం ఏం చేద్దాం, సారీ J అనేది తీసుకుని దాన్ని స్ట్రింగ్ లో కన్వర్ట్ చేసి, ఓకేనా, ఇంటూ ఎన్ని టైమ్స్, ఇక్కడ I ఉంది, 1 అంటే 1 టైం, 2 అంటే 2 టైమ్స్, 3 అంటే 3 థర్డ్ ఇటరేషన్ 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అందుకని 3 ఇలా అనమాట. అప్పుడు ఏం చేసుకోవచ్చు, I అనేది మెన్షన్ చేస్తే ఇలా వచ్చింది. కాకపోతే ఇక్కడ లాజిక్ మీరు గమనించండి, ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయింది అనేది నేను చెప్పనా, మీరు చెప్తారా? కింద కామెంట్ చేయండి ఒకసారి పాస్ చేసి. సో మీకు స్టిల్ ఇంకా అర్థం అవ్విందా, అర్థం కాలేదా అనేది ఒకసారి నేను క్లారిటీ చెప్తా చూడండి. ఇక్కడ థింగ్ ఏంటంటే మిస్టేక్ అనేది డైరెక్ట్ గా అలా ఇచ్చుకోకూడదు. నేను మీకు అసలు అర్థమవుతా లేదనేది ఒక స్టంట్ వేసా, మీకు అర్థం అవుతే ఓకే హ్యాపీ, లేకపోతే నేను దీన్ని డీబగ్ చేస్తా. ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో మన అంత ఏం పెట్టుకోకల ప్రాసెస్ అనేది సింపుల్ గా ఈ ప్లేస్ లో ఐని రీప్లేస్ చేసుకుంటే సేమ్ నెంబర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ అవడానికి ఐటరేషన్స్ అనేవి 1 తో స్టార్ట్ అవ్వాలని ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇక్కడ అంత అవసరం లేదు, ఐటరేషన్స్ 1 తో స్టార్ట్ అవ్వాలని సేమ్ నెంబర్ కాబట్టి ఇదే నెంబర్ అన్ని టైమ్స్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏబిసిడి అనేది ప్యాటర్న్ ఫిల్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇంకో కాన్సెప్ట్ అనేది చెప్పాలి. మీరు ఏబిసిడిని ప్రింట్ చేయాలంటే ఏ రాసి బి రాసి ఇంత అవసరం లేదు. మీరు ఏఎస్సిఐ అనేది చూసే ఉంటారు. ఆల్ఫాబెట్స్ అనేవి మనం కంప్యూటర్ కి డైరెక్ట్ గా చెప్తే
వాటికి అర్థం కాదు, అవునా? సో దానికంటూ అంటే మనం ఏ అన్నామంటే దానికంటూ డెసిమల్ ఒక నెంబర్ ని ఐడెంటిఫై చేసుకుంటది. మీరు ఇక్కడ చూపిస్తుంది చూడండి, లైక్ మన ఆల్ఫాబెట్స్ అనేవి 65 నెంబర్ తో స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా. సో దట్ 65 నెంబర్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈసారి ఏం చేద్దామంటే తెలివిగా ఏని ప్రింట్ చేయాలి కాబట్టి సేమ్ కోడ్, ఇదే కోడ్ ని మనం కాపీ పేస్ట్ చేసుకుని దీన్ని మాడిఫై ఎలా చేస్తామని చెప్తా చూడండి. ఎన్ అనేది నార్మల్ 5 ఉంది, దీన్ని ప్రింట్ చేస్తాను, ఇది నార్మల్ ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ 65 ఇచ్చి, ఓకేనా, 65 ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దాం 65 ఇద్దాం. ఎందుకంటే ఇది 65 అయినప్పుడు ఇది 70 అవుద్ది, లేదంటే n ఈక్వల్ టు 5 కానీ 4 కానీ, మనకి ఇదే మెయిన్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారనమాట. సో ఈ కాన్సెప్ట్ అనేది నాకు మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఒకసారి ప్రింట్ చేద్దాం, ఇలా ఎన్నిసార్లు ప్రింట్ అయింది. సో ఎందుకు మళ్ళీ ఇండికేట్ చేద్దాం, ఇక్కడ ఒక దుక్కున చేంజ్ చేస్తే సరిపోదు. ఇక్కడ మనం 1 అనేది ఇండికేట్ చేస్తాం, ఎప్పుడు 1 తో ప్రింట్ అవుతుంది, జే అనేది సారీ 1 తో స్టార్ట్ అవుతుంది, అందుకని ఇక్కడ మళ్ళీ 65 ఇస్తాం. అంటే ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 1 అంటే ఈక్వల్ టు 65. వై? బికాస్ ఆఫ్ మనం అన్ని వేరియబుల్స్ రాయాల్సిన అవసరం లేదు, లాజిక్ మనం ఐడెంటిఫై చేసుకుంటే ఎప్పుడైనా, ఓకేనా? యా, ఇప్పుడు అనుకున్న అనేది రాలేదు, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది. ఇప్పుడు దీన్ని ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ లోకి ఎలా చేంజ్ చేద్దాం? క్యార్ అని ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటుంది. అదేంటంటే ఆ క్యార్ అనే దాంట్లో మనం ఏదన్నా నెంబర్ వాల్యూ ఇస్తే దాని రిలేటెడ్ గా ఉన్న, అంటే లైక్ ఏఎస్సిఐఐ అని ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉన్న వాల్యూస్ అనేది ఇస్తుంది అనమాట నెంబర్స్ కి. చూసారా? అంటే ఫస్ట్ ఐటరేషన్ లో 1 ఉంటుంది, సేమ్ ఇవి ఎలా ప్రింట్ అని అలాగే ప్రింట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే 65 తో స్టార్ట్ అవుతుంది, 65 అనేది ఇక్కడ వస్తుంది, ఎలా 67, 68, 69, 70 ఇలా, ఓకేనా? కాకపోతే ఇక్కడ మీరు గమనించారంటే ఏబిసి ఇలా రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్ గా ఇందాక చెప్పాను చూసారా, దీన్నే నేను రిపిటేషన్ గా ఫిల్ చేయాలంటే అదే ఇక్కడ వచ్చిన నెంబర్ ని అన్ని టైమ్స్ మనం ప్రింట్ చేయాలంటే ఎలాగా? సో లేదు, మనం స్టార్టింగ్ నుంచి ప్రింట్ చేయాలంటే జే అని ఇస్తాం. ఇక్కడ ఎప్పుడు 65 తో స్టార్ట్ అవుతుంది, దాని నెంబర్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది, అలా. ఓకే, క్లారిటీ వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మెయిన్ టాస్క్ అనమాట. ఇప్పుడు అసలు ఏం టాస్క్ లో చూద్దాం, దీన్ని ఇలా ఇండికేట్ చేద్దాం. మనం ఇది రిమూవ్ చేసేద్దాం. చేసిన తర్వాత దీన్ని కూడా చేంజ్ చేద్దాం, 1 నార్మల్ గా ఎన్ లాగా ఉంచేద్దాం, 5 ఐటరేషన్స్ 1 ప్రింట్ చేద్దాం. రైట్, నేను ఇందాక మీకు చెప్పాను గుర్తుందా, ఇక్కడ 1 మనకి రిపిటేషన్స్ కావాలంటే ఎలా అని, ఇక్కడ సింపుల్ గా ఐని చేంజ్ చేస్తారు అనుకో 1 2 3. కాకపోతే థింగ్ ఏంటంటే మనకి ఇలా చేంజ్ చేస్తే అవుతులా, ఎందుకు నేను క్లారిటీ చెప్తా చూడండి. మనం ఇక్కడ ఎన్ని ఇదేంటి మీకు క్లారిటీ చెప్తున్నా చూడండి, ప్రతి లైన్ లో ఎలా ఉందంటే 1 2 3 4 5 6 7 8 9 10, అవునా? సో ప్రతి దుక్కున నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇట్ మీన్స్ ఎన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం ఏంటి? మనం కొత్తగా తీసుకుందాం, ఎందుకంటే కింద మనం ఎన్ వాల్యూస్ తో మనం చాలా సార్లు డీల్ చేయాలి కాబట్టి ఎన్ ప్లేస్ లో ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు ఎన్ అని ఇద్దాం, అంటే ఎన్ ఎంత ఉంటే అది ఏ అనేది ఇద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసి నార్మల్గా ఇదంతా కామన్ గా ఉంచేసిన తర్వాత ఒక ఐటరేషన్ అయిపోయిన తర్వాత ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఒకటి ఇంక్రిమెంట్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఏ అనేది స్టార్ట్ చేద్దాం. సో 5 తో స్టార్ట్ అయింది, బికాస్ ఆఫ్ మనం పైన 5 అని ఇచ్చాం. డైరెక్ట్ గా ఏం చేద్దామంటే 1 తో ఇచ్చేద్దాం, సో ఈజీ అయిపోద్ది, ఓకేనా? రైట్. సో క్లారిటీ వచ్చినట్టుంది. నేను ఇక్కడ ఎంతో ఎన్ ఒకటి, ఎందుకంటే ఎన్ 5 అని ఉంది కదా, నేను ఐటరేషన్ లెక్క వేస్తా, సారీ ఫర్ దట్. సో ఇక్కడ డైరెక్ట్ గా 1 అని ఇచ్చాం. సో మీరు కూడా ఇది లైక్ డీబగ్గింగ్ చేసినట్టే నాతో పాటు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చిన్న చిన్న మిస్టేక్స్ కి మనం అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒకటి ఇలా అయినా రాసుకోవచ్చు, లేదంటే ప్లస్ ఈక్వల్ టు 1 అన్న రెండు సేమ్ అనమాట, ఓకేనా? రైట్, సేమ్ లాజిక్. యా, ఇక్కడ n ఈక్వల్ టు 1 అని తీసుకున్నారు, మనం ఏ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. నార్మల్ గా ఆల్రెడీ n ని పైన డిఫైన్ చేసుకున్నాం కాబట్టి దానికి కలుపుకున్నా ఇదనమాట, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్నే రివర్స్ చేద్దాం. సో దీన్నే రివర్స్ చేయాలంటే ఎట్లాగా? న్యూ బ్లాక్ అనేది క్రియేట్ చేస్తాం.
న్యూ బ్లాక్ లాంటిది క్రియేట్ చేసిన తర్వాత సింపుల్ థింగ్ ఎన్ అప్ టు 0 నెక్స్ట్ -1 హైడ్రేషన్ ఖతం. కాకపోతే మీరు గమనించారంటే ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ డబుల్ ఉంది డిజిట్స్ అనేవి, అంటే 2 క్యారెక్టర్స్ అనుకుందాం కంప్యూటర్ లాంగ్వేజ్ లో. సో దట్ దాని వల్ల మనకి కరెక్ట్ గా ఫామ్ అనేది అవ్వలేదు. సో దట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చిన్నగా తగ్గిద్దాం, అంటే లైక్ ఇక్కడ ఏం చేద్దాం, ఒక 3 ఇద్దాం. 3 ఇస్తే మనకి చూడడానికి అర్థం అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ట్రాగా డిజిట్ రావడం వల్ల దానివల్ల డిజైన్ అనేది సరిగ్గా రాలేదు, అంతే కానీ మనం చేసింది అనేది రాంగ్ అని కాదు. ఓకేనా, క్లారిటీ వచ్చి ఉంటుంది. రైట్, ఇప్పుడు దీన్ని ఒకసారి లాస్ట్ లో చూద్దాం దీని గురించి, ఎందుకంటే లైక్ ఇంపోర్ట్ చేసుకోవాలి, కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి, 1 or 2 లైబ్రరీస్, దాని గురించి డైరెక్ట్ 15, 16 లోకి వెళ్తాం. 15 ఏంటంటే హెల్లో స్క్వేర్. మనం స్పీర్ అనేది పెట్టాం, లైక్ n = n ఇన్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చేసాం. నెక్స్ట్ n అనేది ఇండికేట్ చేస్తాం, ప్రింట్ i అనేది పెట్టేస్తాం, సారీ i అనేది కాదు, స్టార్ అని పెట్టి స్పేస్ ఇంటూ i అని పెడతాం. ఓకేనా, రైట్, ఇది ప్రింట్ చేద్దాం. మనకు వచ్చి ఇదేమైంది, సారీ n టైమ్స్ కదా, నేను రైట్ యాంగిల్ అనుకున్నా, రైట్, ఇది బాగా వచ్చేసింది n అనేది, లైక్ రోస్ కాలమ్స్ ఈక్వల్ కాబట్టి. రైట్, మనకి ఏంటంటే ఇవి రిమూవ్ చేసేయాలి, మిడిల్ లో ఉన్న స్పేసెస్ అనేవి. ఓకేనా, మిడిల్ లో ఉన్న స్పేసెస్ అనేవి రిమూవ్ చేయాలి కాబట్టి మీరు ఇక్కడ గమనించండి, ఫస్ట్ లైన్ అండ్ ఆల్సో లాస్ట్ లైన్ ఫుల్ గా ఉన్నాయి లైన్స్ అనేవి. అందుకని ఏం చేద్దామంటే ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనేది ఫుల్ గా ప్రింట్ చేయాలంటే ఇక్కడ కండిషనల్స్ అనేవి యూజ్ చేద్దాం. ఇఫ్ ఏంటి, మనం దేని నుంచి ప్రింట్ చేస్తున్నాం, n అనేది కదా, n = 1 ఆర్ n సారీ ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్, అంటే లైక్ దీన్ని బట్టి మనం ఐటరేషన్ చేసుకుందాం. సో n = i అనేది ఒకటి ఇద్దాం, అంటే ఫస్ట్ ముందు 1 అంటే 1 ఆర్ 5 ఆర్ ఎనీథింగ్, లైక్ మీరు నార్మల్ గానే తీసుకోవచ్చు. n = 1 అంటే నార్మల్ ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. సో లాస్ట్ లైన్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే i = 1, సారీ i, నేను ఇక్కడ కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా మళ్ళీ చెప్తా చూడండి. నేను ఏం చేసుకున్నానంటే n = 1 అంటే అర్థం ఏంటంటే ఇలా అయినా తీసుకోవచ్చు, సారీ నేను ఇక్కడ n తీసుకోకూడదు, i తీసుకోవాలి, ఐటరేషన్ కాబట్టి. ఏంటి లాజిక్ తప్పు వస్తుంది అనుకున్నా, పర్లేదు, మీరు కూడా నాతో పాటు డీబగ్ చేసినట్టే దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ నుంచే. సో i = 1 అంటే ఎప్పుడైతే స్టార్టింగ్ 1 తో స్టార్ట్ అవుద్దో మనకి అప్పుడు ఒకసారి, లేదంటే n = n అంటే ఎప్పుడైతే n అనేది అదే i అనేది n తో ఈక్వల్ అవుద్దో, అంటే ఇక్కడ ఏం చేసుకోవాలి, n+1 పెట్టుకోవాలి, ఎందుకంటే అప్ టు 1 ఆ నెంబర్ రాదు కదా, మరి 4 అంటే 4 దాకా రాదు. సో దట్ దాన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏదో వచ్చింది, సారీ ఇక్కడ మనం ఇలా స్పేస్ ఇండెంటేషన్ మెయిన్ కాబట్టి పైథాన్ లో ఇది ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి. రెడ్ మాన ప్రింట్ అయితే పైన కిందది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మిడిల్ లోనే ప్రింట్ చేద్దాం. ఎల్స్ ప్రింట్ ఆఫ్ ఏంటంటే స్టార్ అనేది ఇండికేట్ చేద్దాం, ఇంటూ ఏం చేద్దామంటే 2 స్టార్స్, అంటే స్టార్టింగ్ ఎండింగ్ కదా, 2 స్టార్స్ అనేవి ఇద్దాం. ఓకేనా, ప్లస్ స్టార్ ప్రింట్ చేద్దాం. ఓకేనా, మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా, లేదు. మీ కింద చెప్పిన చూసారా, ఇది రేంజ్ అనేది 0 తో స్టార్ట్ అయిపోద్దని, స్టార్టింగ్ ఇవ్వకపోతే ఇది 0 అనేది 1 కి ఈక్వల్ అవుతుంది, n కి ఈక్వల్ అవుతుంది కాబట్టి స్టార్టింగ్ మనకి ఇలా వచ్చింది అనమాట. అందుకని ఏం చేద్దామంటే ఇలా ఇది ప్రింట్ అయిపోయింది, ఎల్స్ ఇది అవ్వలేదు కాబట్టి కండిషన్, అప్పుడు 1 తో ప్రింట్ చేద్దాం. ఓకే, రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, మళ్ళీ ఇక్కడ మీరు గమనించారంటే ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా, ఇక్కడ కూడా సేమ్ స్పేస్ ఇవ్వాలి మనం. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే లాస్ట్ 1 కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3 స్టార్స్ ఉంది, 3 స్టార్స్ ఉందంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే క్లారిటీ చెప్తున్నా చూడండి. ఇప్పుడు బ్రాకెట్ పెట్టి ఓకే, దీనికి మనం ప్లస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలి, స్పేస్ అనేది ముందు నార్మల్ గా ఇండికేట్ చేద్దాం, లేదంటే ఇంకా ఇవన్నీ వద్దనుకుంటే నార్మల్ సింపుల్ గా చెప్పేస్తున్నా చూడండి. సో స్పేస్ అనేది మనకు కావాలి, ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ కావాలి. సో ఇన్ కేస్ యూజర్ అనేవాడు ఇన్పుట్ ని బేస్ చేసుకుని ఇవ్వాలంటే అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు నేను చెప్తా చూడండి. ఇక్కడ మీరు బాగా గమనించారంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉంది, అంటే 2 స్టార్స్, అంటే అంటే n అనేది 5 ఉంటే 5 స్టార్స్ లో -2 అంటే స్టార్టింగ్ ఎండింగ్ ప్రింట్ అయిపోతుంది. సో దట్ మనం ఏం చేసుకోవచ్చు, n-2 ఓకేనా, అంటే యూజర్ ఎన్ని ఇచ్చినా గానీ మనం దీన్ని బట్టి మనం వర్క్ చేస్తాం. సో ఇలా వచ్చింది. కాకపోతే థింగ్ ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఇది సింగిల్ కింద తీసుకున్నాం, అంటే స్టార్ స్పేస్ అనేది సింగిల్ కింద తీసుకున్నాం. అందుకని మనకు ఇక్కడ ఏం చేయాలి, డబుల్ స్పేసెస్ అనేవి ఇచ్చుకోవాలి. అప్పుడు స్టార్ పొజిషన్ లో స్పేస్ వచ్చింది ఒకసారి, మళ్ళీ ఇంకో స్పేస్ లో స్పేస్ వచ్చింది ఈక్వల్ గా, అంతే. ఈజీ, డెడ్ ఈజీ, అవునా? రైట్. ఇప్పుడు దీన్ని ఫాలో ట్రయాంగిల్ కింద ఎలా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ సింపుల్ వే, మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా స్క్వేర్ కింద రావాలంటే డైరెక్ట్ గా n అని యూజర్ ఇన్పుట్ నే డైరెక్ట్ గా మెన్షన్ చేస్తాం. లేదు మనకి లైన్ వైజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఐటరేషన్ తో పాటు మనం ఐని ఇండికేట్ చేసేస్తాం. ఓకేనా? దాన్ని ప్రింట్ చేద్దాం. సో ఇలా వచ్చింది. సో ఇక్కడే కాదు, మనము ఇంకేం చేయాలంటే ఇక్కడ మనం ఐటరేషన్ అనేది వెళ్ళాలి, i-2. సో అంటే ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్. చూసారా, కరెక్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ది మిడిల్ లో ఒకసారి వద్దాం, హాలో స్పియర్. దీని గురించి నేను ఒకసారి క్లారిటీగా చెప్తా చూడండి. మనం దీని గురించి ఒకసారి నేను దీన్ని చూసే నేను క్లారిటీగా చెప్తాను, ఎందుకంటే మళ్ళీ మీరు లైబ్రరీస్ కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే 1 అనేది ఒకటి ఉంది ఫస్ట్ లైన్ లో, అంటే దీని ముందు ఏముంది, 0 ఉంది, అవునా? దీని ముందు ఏముంది, 0 ఉంది. సో అంటే లైక్ 0 మీన్స్ స్పేస్ ఉంది, బట్ మనం 0 కింద అనుకుందాం, ఏం లేకపోతే నార్మల్ 0 అనుకుందాం. సో ఇక్కడ 0 + 1 ఏమవుద్ది, 1. మళ్ళీ ఇక్కడ 1 + 0 1. సేమ్ వే ఎలా వచ్చింది, ఈ కాంబినేషన్స్ లో ఎలా వచ్చింది పార్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ దీని ముందు ఏం లేదు కదా, 0. అందుకని ఏం చేద్దామంటే 0 + 1 1, 1 + 1 2, మళ్ళీ 1 + 0 1. సెకండ్ స్టెప్ ఏం చేద్దామంటే 0 + 1 1, 1 + 2 3, 2 + 1 3, 1 + 0 1. సేమ్ వే 3 + 4 3 + 3 3 + 1, ఇలా ఈ కాంబినేషన్స్ అనేవి వచ్చింది. కానీ మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంది, ఇక్కడ డబుల్ డిజిట్ ఉంది, సో దట్ మనకి స్పేసెస్ అనేవి అటు ఇటుగా వస్తాయి. దాంట్లో మీరు కంగారు పడిపోకండి. ఓకేనా? రైట్. ఇక్కడ గమనిస్తే మనం ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుందాం. మనకి ఏంటంటే కలర్ మారుస్తాం. ఇక్కడ చూడండి, మ్యాథ్స్ లో మ్యాథ్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కాంపోనెంట్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే 2 ఇస్తామో దాన్ని ప్లస్ చేసి ఇస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అనుకోండి, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, 2 అని ఇస్తే దాన్ని ఏమని ఇస్తుంది, రిజల్ట్ 3 ఇస్తుంది. 4, 5 అంటే 9. సో అలా అనమాట. సో మనం లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం, జనరల్ గా ఫ్రమ్ అనేది యూజ్ చేస్తాం, దాని లైబ్రరీ రాస్తాం, దాంట్లో సంథింగ్ ఒక మాడ్యూల్ కానీ ఏదైనా ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి COMB దాన్ని ఒక డైరెక్ట్ గా ఇస్తున్నాం. లేదంటే మ్యాథ్ డాట్ అనేది ప్రతిసారి పిలవాలి, సో దట్ మా అన్ని అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు గమనించారంటే లైక్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, అవునా? అంటే లైక్ పిరమిడ్ ని మనం కాపీ చేసి దాన్ని ఎట్లా మోడిఫై చేస్తామంటే ఒకసారి ప్లాన్ చేద్దాం. ఇది ఉందబ్బా, సో ఇలా ప్రింట్ అయింది. మనకి స్టార్ కాకుండా ఈసారి ఏం చేద్దామంటే నెంబర్ అనేది ఇండికేట్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ముందు ఇక్కడ స్పేసెస్ అనేవి ఇండికేట్ చేసేస్తాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం, స్పేసెస్ అనేవి ఇండికేషన్ అయిపోయింది. అంటే ఇక్కడ 1 అనేది ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 1, ఇలా ప్రింట్ అయిపోయింది. సో దట్ మనం స్పేసెస్ అనేవి ప్రింట్ చేసేద్దాం. మనం ఏది క్యారెక్టర్ ఇవ్వలేదు కాబట్టి ఇది INT1 కదా, సారీ. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే పిరమిడ్ లా ఉంది. ఈ పిరమిడ్ కాంబినేషన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది ఒకసారి సింపుల్ గా చెప్తా చూడండి. సో ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ కాంబినేషన్స్ అనేవి ఒకసారి ట్రై చేద్దాం, ఓకేనా? మనకి ఎలా అంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n అనేది ఇచ్చాం, 0తో స్టార్ట్ అవుద్ది. సో ప్రింట్ ముందు మనం ఏం చేస్తామంటే ముందు స్పేసెస్ అనేవి ప్రింట్ చేస్తాం, ఓకేనా? ఇక్కడ మీరు గమనించారంటే డబుల్ స్పేసెస్ ఇస్తాం, ఇక్కడ ఓన్లీ సింగిల్ స్పేస్ ఉంది, ఎందుకంటే
ఒకటి ఆడ్ లో వస్తే పొజిషన్ అనేది ఇంకోటి ఈవెన్ లో వచ్చింది. అంటే లైక్ ఈవెన్ లో స్పేస్ వచ్చిందంటే ఇక్కడ ఆడ్ లో అదే పైన ఈవెన్ లో అంటే లైక్ పొజిషన్ లోనే అనేది ఈవెన్ అంటే. సో క్యారెక్టర్ అనేది వచ్చింది. క్యారెక్టర్ మీన్స్ లైక్ లెటర్స్ అనుకోండి, నెంబర్స్ కూడా క్యారెక్టర్స్ అని అంటాం. ఓకేనా, రైట్. ఇప్పుడు స్పేస్ అనేది ఇచ్చాం. ఎలాగా ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది 0 1 2 3 4 5 ఇలాగా. సో మనం ఏం చేసుకోవచ్చు, ఇంటూ మీకు ఇందాక చెప్పా n-1 చేసుకుంటే ఎప్పుడు రివర్స్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ఈ స్పేసెస్ తర్వాత ఈ నెంబర్ రావాలి. ఈ నెంబర్ రావాలంటే ఎండ్ అనే దాన్ని మనం యూజ్ చేస్తే పారామీటర్ ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకోటి స్పేస్ ఇచ్చుకుంటాం. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ వచ్చినట్టుంది. ఐ అనేదా ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ 1 అని ఇచ్చేస్తా. సారీ, n-i అంటే రివర్స్ అవుద్ది. లైక్ సింగిల్ నెంబర్ రిమూవ్ చేయరు కదా, n-i అంటే ఐటరేషన్స్ ఎన్ని అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఇక్కడ బ్రాకెట్ తీసి ఇప్పుడు వచ్చింది. అంటే లైక్ మనకు కనపడదు ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి, లైక్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనపడదు. ఇప్పుడు నెంబర్స్ ని ఇండికేట్ చేద్దాం. ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ i ప్లస్ 1. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చి ఉంటుంది. లైక్ దాని లైక్ సింగిల్ టైం వస్తే సింగిల్ ఐటరేషన్, డబుల్ టైం వస్తే డబుల్. సో దట్ అప్ టు కాబట్టి 1 ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ప్రింట్ ఇది చూద్దాం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అనేది ఒకసారి మెన్షన్ చేద్దాం. ఎలా అంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ 2 అంటే ఎలా అంటే i ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. ఈ 1 ఎలా వచ్చింది, ఇక్కడ 0 అని చూసారా, ఇది 0తో మొదలవుతుంది. ఈ 0 అనేది 0 ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏంటి అప్ టు 1 అన్నాం కదా, అదే 1 i ప్లస్ 1 1 0. నెక్స్ట్ ఇది కూడా 0. ఇప్పుడు ఏం చేయొచ్చు, i j అని ఇస్తే ఇక్కడ మన స్పేసెస్ అనేవి సరిగ్గా ఇవ్వలేదు. ఒకసారి దీన్ని ఎండింగ్ అనేది ఇలా ఇద్దాం. ప్రింట్ నెక్స్ట్ న్యూ లైన్ కి వచ్చేయాలి నెక్స్ట్ వెంటనే, అందుకని ప్రింట్ ఇందాక నార్మల్ లో ఇవే యూజ్ చేద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ జనరల్ గా థింగ్ ఎలా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ i ఎంత ఇక్కడ 0. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, స్పేసెస్ అనేవి ఇక్కడ కామన్. దీని దగ్గరకు వస్తే i ప్లస్ 0 ఎంత 1. అవునా, ఇక్కడ అప్పుడు ఏమని స్టార్ట్ అవుద్ది 0 నెక్స్ట్ 0 ప్లస్ 0 ప్లస్ 1 ఇట్లా స్టార్ట్ అవుద్ది మీకు కాంబినేషన్స్. సో సెకండ్ టైం వచ్చినప్పటికి ఏంటంటే ఐటరేషన్ 1, ఇక్కడ మళ్ళీ ఏమవుద్ది 1 ప్లస్ 1 2 0 1 2 అంటే 0 1 దాకా వస్తుంది, 2 దాకా రాదు సారీ. నెక్స్ట్ 3 అంటే 0 1 2 3 ఈ కాంబినేషన్స్ అనమాట. సో నేను చెప్పాను కదా i అనేది 0 పైన ఉంటుంది ఎప్పుడూను. సో ఇంకా మనకు ప్రాబ్లమే ఉండదు, ఐటరేషన్స్ లేదు. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. లేదంటే నేను ఒకసారి మళ్ళీ లూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏంటంటే దీన్ని సైడ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ థింగ్ ఏమైందంటే పరిస్థితి నార్మల్ గా i అనేది 1 అనేది ప్రింట్ చేయాలి. ఈ 1 అనేది ఎప్పుడు ప్రింట్ చేస్తామంటే i ప్లస్ 1 అని ఇచ్చినప్పుడు రేంజ్ అనేది ఇక్కడ 0తో మొదలవుతుంది. ఓకేనా, 0తో మొదలైనప్పుడు ఇక్కడ ఇలా నెక్స్ట్ 1తో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. లైక్ మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెప్తా, మళ్ళీ వినండి. సో కాంబినేషన్ అంటే వాటిని ప్లస్ చేయడం ఇక్కడ. ఓకేనా, అంటే లైక్ ప్లస్ అని అర్థం. ఇక్కడ ఎలా తీసుకుంటది అంటే ఇక్కడ i అనేది 0 j అనేది 1 కింద తీసుకుంటది. అప్పుడు కాంబినేషన్ లో 0 ప్లస్ 1. ఈ 0 ప్లస్ 1 ఎలా వచ్చిందంటే రేంజ్ లో i ప్లస్ 1 అంటే ఇక్కడ ఆల్రెడీ 1 కి ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ స్టార్టింగ్ రేంజ్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇన్సైడ్ ఉన్నదాన్ని రాద్దాం కాంబినేషన్స్ అనేది j ఇన్ రేంజ్ ఆఫ్ i ప్లస్ 1 అనేది ఇద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ దాని కాంబినేషన్స్ కావాలి కదా, దాని కాంబినేషన్స్ ఏమవుతాయి i j నెక్స్ట్ దాని ఎండింగ్ అనేది మనం నార్మల్ గా ఎండ్ చేద్దాం. ఎండ్ చేస్తే స్పేస్ తో ఎండ్ చేస్తే నార్మల్ ఇలా పక్కన వస్తుంది. సో మనం ఇక్కడ ప్రింట్ అనేది ఒక న్యూ లైన్ ప్రింట్ చేద్దాం, ఇలా సెట్ అయింది. ఓకేనా, రైట్.
సో మీరు అనుకోవచ్చు ఈ కాంబినేషన్స్ ఎలా వచ్చినాయి అని. ఇక్కడ పాయింట్ మెయిన్ గా ఏంటంటే మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఐటరేషన్ అయింది. ఫస్ట్ ఐటరేషన్ అయినప్పుడు ఏమైందంటే 0+1 అని ఉంది. అప్ టు 1 అంటే ఒక ఐటరేషన్ అయింది. ఇక్కడ 0 అంటే 0+0 కాంబినేషన్ ఎంత 1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైక్ ఈ యొక్క ప్రాబ్లమ్ ని మనం ఐడెంటిఫై చేద్దాం, లైక్ ఎలా సాల్వ్ చేయాలనేది. సో దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ లైబ్రరీ ఏంటంటే అనేది క్లారిటీ చెప్తే చూడండి. 0,0 మీరు ఇక్కడ ఇది ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. 1 1 1 2 2 1 3 3 1 4 6 4 1 1 5 10 5 అంటే లైక్ రిఫ్లెక్షన్ కింద మీరు ఎలా చూసుకుంటే ఎలా. బట్ మనం దీన్ని లైక్ ఇలా ప్రింట్ చేయాలంటే మనకు ముందు కాంబినేషన్స్ అనే ఒక ఐడియా రావాలి. ఓకేనా? ఆ కాంబినేషన్స్ అనే ఐడియా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాంబినేషన్స్ అంటే 7 into 5 అంటే లైక్ 7 into 5 ఎంత నార్మల్ లైక్ 5 7s are 35. సో 35 కాంబినేషన్స్ అనేవి మనకు ఉంటాయి. అవునా? మనకి మ్యాథ్స్ అని ఒక లైబ్రరీ ఉంది కదా, ఇందాక చెప్పాను. సో ఆ మ్యాథ్స్ లైబ్రరీలో మనకి ఏంటంటే కాంబినేషన్స్ అనేది ఒక మాడ్యూల్. సో ఇది ఏం చేస్తుంది అంటే దీనికి మనం 2 ఇన్పుట్స్ ఇస్తాం, n అండ్ k. సో n ఏంటంటే నెంబర్ ఆఫ్ అని, k అంటే దాంట్లో ఉన్న కాంబినేషన్స్ అని. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీకు 7లో ఇప్పుడు 1,2 అని ఇచ్చా. దీంట్లో కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి మ్యాక్సిమం? మీకు అర్థమైంది పాయింట్ అనేది. సో దీంట్లో కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి? 1 1,1 ఇలాగా. సో దీన్ని ప్లస్ చేసుకో. సో థింగ్ ఏంటంటే ఇక్కడ 7,5 అని ఇస్తే 21 కాంబినేషన్స్ వస్తాయి. 0,1 అని ఇస్తే ఒక కాంబినేషన్, 1,1 అంటే ఒక కాంబినేషన్, అలా. సో ఆ కాంబినేషన్స్ బేస్ చేసుకుని ఇస్తుంది అనమాట. సో ఈ కాంబినేషన్స్ రిలేటెడ్ గా నేను ఒక సెపరేట్ గా వీడియో చేస్తాను, మీకు అర్థమవుద్ది ఒక మాడ్యూల్ గురించి. సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలనేది ఒకసారి క్లారిటీ ఇస్తా చూడండి. ముందు ఒక మ్యాథ్స్ అనే దాన్ని ఇంపోర్ట్ మ్యాథ్స్ అనే దాని నుంచి COMB అనేది ఇంపోర్ట్ చేసుకో కాంబినేషన్స్ అని. నెక్స్ట్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ అనే దాన్ని ఇస్తా, 0తో స్టార్ట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ స్పేస్, ముందు స్పేస్ అనేది మెన్షన్ చేస్తున్నా ఇక్కడ, ఇది ఒక స్పేస్ ఇంటూ ఎన్ని టైమ్స్ n-i. ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది n-i అనేది. అవునా? నెక్స్ట్ ఏం చేయాలి? అదే లైన్ లో రావాలి కాబట్టి నాకు ఎండింగ్ అనేది నార్మల్ గా ఒక స్పేస్ తో ఇండికేట్ చేస్తున్నా అంతవరకు. సో ఇక్కడ దాకా వచ్చి అక్కడ ఏదో ఎర్రర్ వచ్చినట్టుంది. ప్రింట్ ఓకే, ఇన్ అనేది మనం ఇండెక్స్ ఎర్రర్. ఓకే, ఇన్ అనేది స్పేస్ రాలేదన్నమాట, ముషేద్దాం. RANG మనం స్పేసెస్ అనేది పెట్టేస్తాం. ఇన్ కేస్ మనం క్యారెక్టర్ పెట్టుకుంటే 1 అనేది పెట్టాం. 1 అనేది ఇన్ని టైమ్స్ ప్రింట్ అయిపోయింది, 1 ఇలాగా. ఓకేనా? రైట్ ప్లేస్ అనే దాన్ని ఉంచేద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్స్ లోకి వద్దాం. ఫర్ J సెకండ్ తీసుకుంటున్నాం ఇన్ రేంజ్ ఆఫ్ I+1. సో I+1 ప్రింట్ ఆఫ్ కాంబినేషన్స్ మీకు ఎందుకు చెప్పా. సో I, J. నెక్స్ట్ మళ్ళీ ఎండింగ్ అనేది స్పేస్ తో ఇండికేట్ చేద్దాం. సో ముందు ఏం చేద్దాం, లైక్ సైడ్ కి వెళ్ళిపోతుంది కాబట్టి న్యూ లైన్ లోకి వన్స్ అది ఐటరేషన్ అయిపోయిన వెంటనే ఆ లైన్ లో కిందకి వచ్చేస్తుంది. చూసారా? సో ఈ కాంబినేషన్స్ ఏంటంటే లైక్ పొజిషన్స్ ని తీసుకుంటది అనమాట. లైక్ ఎలా అంటే ఇక్కడ I అనేది ఉంది, I అనేది 1 n తో 0. నెక్స్ట్ ఏంటి 0,0 0,1 0,3 ఇలా తీసుకుంటుంది అనమాట కాంబినేషన్స్ అనేది. ఐ హోప్ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ప్రతి ప్రాబ్లమ్ కి ఒక నెంబర్ అయితే ఇండికేట్ చేసా. సో ఏదైతే మీకు క్లారిటీగా అర్థం కాలేదో, లైక్ స్టిల్ ఇంకా అర్థం కాకపోతే నేను ఏదైనా షార్ట్ వీడియోలో చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తా. అండ్ మన ఛానల్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది ఫ్యూచర్ లో వస్తూనే ఉంటది. సో నేను పెట్టిన వెంటనే వీడియో మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతలా మీకోసం కంటెంట్ అనేది తీసుకొస్తున్నా కాబట్టి, కోడింగ్ రిలేటెడ్ గా మీకు అర్థమయ్యే వేలో, ఈజియెస్ట్ సింపులెస్ట్ వేలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు కూడా కాస్త ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటది. అండ్ మోర్ ఓవర్ లైక్ ఈ వీడియో అనేది ఎవరికి షేర్ చేస్తే వాడు బాగుపడదాం అనుకుంటున్నాడు, మీ గ్యాంగ్ లో బాగుపడతాడు, వాడికి లైక్ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, దెన్ రైట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ దీని యొక్క ఏదైతే కొలాబ్ లింక్ ఉందో నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, దెన్ రైట్ ఉంటా మరి. ఈ వీడియోకి అయితే ఇంతే.